ఏంటంటే ఎంతవరకు ఆర్గ్యుమెంట్ జరిగింది ఏమంటే అక్కడ చివరి స్థానం అట్టడుగున మనిషి పోలేని ప్రదేశంలో కూడా దివ్యాంగులకి న్యాయం జరగాలి, అటువంటి యూనిటీ మనకు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిందని నా ఉద్దేశము, నా అభిప్రాయం. అంతేగాని ఇంకేం లేదు. మీ ఆర్గ్యుమెంట్ మంచిదే, అందరికీ ఆమోదయోగ్యమే. ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేసుకుంటేనే రకరకాల సంఘాల మధ్య ఐక్యమత్యం అనేది పెరుగుతుంది. మనసులో ఏమైనా ఉంటే కూడా అది బయట వచ్చి నలుగురిలో పద్ధతులు మార్చుకోవడం కానీ కలిసి పనిచేయడం అనే అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇది తప్పేమి కాదు అనేది నా ఉద్దేశం. నెక్స్ట్, ఒకరోజు 2020 సంవత్సరము మా నాన్నకు నలుగురు అన్నదమ్ములు, మా తాత వాళ్ళకి నలుగురు కొడుకులు, నలుగురికి భూములు పంపకాలు జరిగిపోయింది. మా నాన్న ఫస్ట్ రాయించినారు అనే కోపంతో అన్నదమ్ములు గొడవలో ఉన్నారు. వాళ్ళ భాగం వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ తాత పైన గొడవ పడేవాళ్ళు. మా నాన్నకు రాసిచ్చి 22 సంవత్సరాలు అయింది భూమి. కొద్దిగా దానపత్రం సెటిల్మెంట్ అయిపోయింది. పాస్బుక్లు కావాలి. అమ్మ నాన్న పాస్బుక్లు తీసుకోలేదు. మా అన్నదమ్ములు కూడా నాలాగా చేసుకున్న తర్వాత మనం తీసుకుంటాము, మనకి ఇప్పుడు వద్దు అనుకుని ఉండిపోయినారు. అన్నదమ్ములు మా నాన్న పైన గొడవ పడి తండ్రిని తిట్టి కొట్టి ఏదో చేసి లాస్ట్ 5 years బ్యాక్ అన్నదమ్ములు కూడా వాళ్ళు భాగాలు చేసుకున్నారు. 2020 భాగాలు చేసుకున్న తర్వాత అప్పుడు మేము పెద్దవాళ్ళు అయినాము. మేము కూడా మాకు వచ్చిన భాగం 20 సంవత్సరాల ముందు రాసినారు కదా, పాస్బుక్లు చేసుకోలేదు. ఎందుకు? వాళ్ళు చేసుకోలేదు కాబట్టి వాళ్ళు కానీ అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసి లాస్ట్ పాస్బుక్ మేము చేసుకోవాలనే ఉద్దేశంతో ఆఫీస్కి పోతే ఇక్కడ ఆర్ఐ, ఎంఆర్ఓ, పిఆర్ఓలు ఉంటారు. వాళ్ళు డీడీ కట్టినాను, పాస్బుక్ కావాలని రీజన్ అడిగినారు. 20 సంవత్సరాల ముందు ఎందుకు పాస్బుక్ చేసుకోలేదని. తర్వాత ఇది విషయం అని చెప్పినా వాళ్ళకి నమ్మకం కుదరలేదు. మళ్ళీ భూమిలో చెక్ చేసినారు, విలేజ్లో మాట్లాడినారు. డీడీ టైం అయిపోయింది 45 రోజుల్లో. మళ్ళీ కట్టమన్నారు. మళ్ళీ నేను పోయినా, మళ్ళీ కట్టినా, మళ్ళీ ఆర్ఐతో మాట్లాడినా పాస్బుక్లు కావాలని. మళ్ళీ డీడీ లాస్ట్ టైం అయిపోయింది. 3 సార్లు కట్టినా. 3వసారి వచ్చినాడు భూమి దగ్గరికి, విచారించినాడు ఎవరిది భూమి అని. వాళ్ళదే అని చెప్పినారు. మళ్ళీ పోయినా 4వసారి ఆర్ఐ, ఎంఆర్ఓ, విఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఆఫీస్లో ఉన్నారు. ఇది 4వసారి నేను డీడీ కడతా ఉండేది. మిస్టర్ ఆర్ఐ సార్, ఇది నేను 4వసారి డీడీ కడతా ఉండేది. నాలో ఏమైనా మీకు కోరేది ఏమైనా ఉంటే మీరు అడగండి అని నేను గట్టిగా మాట్లాడినాను. వాళ్ళే